అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి, పత్రి గారికి కూడా ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనం గత 8, 9 టాపిక్స్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఏంటంటే ఆ విషయం మరణించక ముందే మరణించాలి. అది ఆ విషయం. మరణించక ముందే మరణించాలి. ఈరోజు పార్ట్ 10. ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం చెప్పాలని నాకు అనిపించింది. ఎందుకంటే రోజు నేను మొదట్లో పత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ప్రారంభిస్తాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చెప్పేవన్నీ ఆయన నుంచి నేను పొందినవే. నా దగ్గరున్న జ్ఞానం అంతా ఆయన దగ్గరిదే. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన పరిచయం కాకముందు నేనొక సామాన్యుడిని. ఒక వ్యాపారస్తుడిని. అందరిలాగా జీవించేవాడిని. కానీ పత్రి గారి పరిచయం అయ్యాక నా మొత్తం జీవితం మారిపోయింది. 1, 2 కాదు. నా నడవడిక, ప్రవర్తన, అలవాట్లు, నాయి అన్ని రకాలైనటువంటి ఇది అలాగే నా పరిచయస్తులు, స్నేహితులు, మరి బంధువులు అందరూ మారిపోయారు. ఇప్పుడంతా కొత్త వాళ్ళు. అంతలా మారిపోయారు. అంతకుముందుండే బాధ్యతలు, ప్రాముఖ్యతలు అవి వేరే రకంగా ఉండేవి. నేను వెళ్ళే ఫంక్షన్స్, పార్టీలు, మీటింగులు అన్నీ మారిపోయినాయి. అసలు సంబంధం లేదు. ఎంత మార్పొచ్చిందంటే, దేహానికి, ఆత్మకి ఎలా సంబంధం లేదో అలా మారిపోయింది నా జీవితం. ఇంచేతంటే అంతకుముందు దేహం నేను అన్నట్టుగా జీవించేవాడిని. పత్రి గారి పరిచయం అయ్యాక దేహం నేను కాదు అన్నది అర్థం చేసుకొని, నేను ఆత్మ అన్న అవగాహనతో దానికి అనుగుణంగా నేను జీవించడం మొదలెట్టా. అంతకుముందు సందేశం ఇవ్వాలంటేనే కష్టం. 5 నిమిషాలు ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడడం కష్టమయ్యేది. కానీ మరి ఇందులోకొచ్చాక గంటల తరబడి కాదు, రోజుల తరబడి ఎన్నో విషయాలు అనర్గళంగా చెప్పగలుగుతున్నాం. మరి ఈ స్థితి ఎలా వచ్చింది అంటే పత్రి గారి పరిచయం వల్ల. అది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు ఈ సబ్జెక్టే తీసుకుందాం. నేను చాలా సబ్జెక్టులు చెప్తున్నాను. మరణించక ముందే మరణించాలని చెప్పి మరణానంతరం జరిగే దాని గురించి నేను వివరిస్తున్నాను. ఇంచుమించు ఇన్ని టాపిక్స్ నుంచి వివరిస్తున్నాను. మరి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అనిపించొచ్చు. కానీ ఇది కూడా నేను పత్రి గారి దగ్గర నుంచి. సాధారణంగా ఏంటంటే పత్రి గారు ఇప్పుడు చెప్పేవన్నీ సీరియల్‌గా ఎక్కడ చెప్పలా. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఇదే సీరియల్‌లో ఆయనెప్పుడు చెప్పలేదు. ఆయన ఏం చేసేవారంటే, ఈ యజ్ఞాల్లో కానీ ఎన్నో యజ్ఞాలు జరిగినియి. అలాగే ఆయన ఎక్కడెక్కడో తిరిగినప్పుడు కానీ, ఎన్నో చోట్ల ఆంధ్ర, తెలంగాణయే కాదు, నార్తు, విదేశాలు ఆయన సందేశాలిస్తూ ఉంటారు. ఆయనిచ్చే సందేశాల్లో ఈ మరణానంతర జీవితం ప్రస్తావనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. నేను ఆయన ఆయన సందేశాలు ఎక్కువ వినడం వల్ల అన్ని రకాలు తెలుస్తాయి నాకు. ఆయన ఏంటంటే ఒక సందర్భాన్ని
అనేక కోణాల్లో, అనేక చోట్ల చెప్తూ ఉంటారు. నేనేం చేస్తానంటే, ఆయన ఇప్పుడు ఈ మరణానంతరం ఉంది. ఇదే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఎక్కడ దీని గురించి చెప్పినా అవన్నీ తెచ్చి ఓ చోట పెడతా. అది నేను చేసే పని. ఎక్కడ చెప్పనివ్వండి. అన్నీ చదువుతాను కాబట్టి, ఈ విషయాలు ఎక్కడ చెప్పినా ఇది తీసి ఓ చోటకి తీసుకొస్తా. ఎంచేతంటే, ఆ ఒక్కటి విన్నంత మాత్రాన చాలా మందికి అర్థమైందనుకుంటారు కానీ అర్థం కాదు. పూర్తి క్లారిటీ రాదు. ఎప్పుడైతే ఇయన్నీ తీసుకొచ్చి ఓ చోట పెట్టానో, మంచి క్లారిటీ వస్తుంది. దాన్ని కొంచెం జిగ్‌జాగ్‌గా మనం ముందు మార్చుకోవాల్సింది ముందుకి, ఎనకాల మార్చుకోవాల్సింది వెనక్కి ఇలా మార్చుకుంటూ ఒక సీరియల్‌లో పెట్టుకుంటే అద్భుతమైన కాన్సెప్ట్. అదే చేసేదిప్పుడు నేను. దానికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్. పత్రి గారు అన్నీ చెప్పరు కాబట్టి. అలాగా నేను కూడా ఆ భగవద్గీతలోంచో, లేకపోతే ఆ భజగోవిందంలోంచో, ఆ వశిష్టామృతంలోంచో మరి ఇయన్నీ అధ్యయనం చేయడం వల్ల ఈ దీనికి అనుగుణమైన వాటిని ఏం చేస్తూ ఉంటానంటే, దీంట్లో యాడ్ చేస్తూ ఉంటాను. అలా చేయడం వల్ల దాని యొక్క రిచ్‌నెస్ పెరుగుతుంది. దాని విలువ ఇంకా పెరుగుతుంది. అది నేను చేసేది. ఇయన్నీ నేనెందుకు చెప్తున్నానంటే, మీరైనా సరే జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటే మటుకు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని, ఆ పత్రి గారికి గాని అధ్యయనం చేసేటప్పుడు ఎన్నో టాపిక్‌లు చెప్తారు. ఇప్పుడు మాంసాహారం గురించి ఆయన చెప్పారనుకోండి. మీరేం చేయాలంటే, మాంసాహారానికి సంబంధించినవన్నీ ఓ చోటకి తెచ్చుకోవాలి. అలాగే పూజలు, ఆరాధనలు దానికి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి. అవన్నీ తెచ్చి ఇంకో చోటకి పెట్టుకోవాలి. ఇలాగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎన్నో విషయాలు చెప్తారు. అవన్నీ ఒక్కో చోటకి పెట్టుకోవాలి. అయి పెట్టుకుంటూ దాన్ని మీరు ఒక ఆర్డర్‌లో తయారు చేసుకుంటూ కొంచెం కృషి చేయాలండి. కష్టపడాలండి. కష్టపడితేనే మన జ్ఞానం పెరుగుతుందండి. ఏమీ లేకుండా ఉత్తినే పెరిగిపోమంటే ఎలా పెరిగిపోతుందండి? మనం ధ్యానం చేసేత్తేనే అన్నీ వచ్చేస్తాయనుకుంటాం. గంటలు, గంటలు, గంటలుగా. ధ్యానం ఒక్కటి సరిపోదు అని పత్రి గారు చెప్తూనే ఉన్నారు. అది నీకు చాలా సహకరిస్తది. నీ బుద్ధిని వికసింపచేస్తది. నువ్వు అవగాహన చేసుకునే శక్తి నీకు పెంచుతుంది. ప్రతీదీ తేలిగ్గా అర్థం చేసుకుంటావు. నీ బుద్ధి బాగా వికసిస్తుంది. ప్రతీదీ విశ్లేషణ చేసుకుంటావు. అర్థం చేసుకుంటావు. అయన్నిటికి జ్ఞానం బానే పనిచేస్తుంది. కానీ ఈ జ్ఞానం పెరగాలి అంటే పుస్తకాలు చదవడం ఒకటి. మరి ఇలాగ సారు ఊరికే ఏమంటారంటే సజ్జన సాంగత్యం అంటూ అందరి అనుభవాలు వినాలంట. ఏం మామూలుగా కొత్త వాళ్ళ యొక్క ఇయ్యి, ఆ అనుభవాలు, ఈ అనుభవాలు నాకు అదొచ్చింది, ఇది కనపడింది ఇయన్నీ. ఆ అనుభవాల వల్ల మనకేం ప్రయోజనం లేదు కానీ, ఇలాంటి సందేశాలు మనం వింటూ ఉండడం వల్ల మరి అపారమైన జ్ఞానం మనం సంపాదించుకోవచ్చు. అలా ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఇయన్నీ కూడా ఇదే పని ఇంకో పని లేకుండా ఉంటే గనక ఎందుకు ఎదగరండి మీరు? ఎన్ని జన్మలు కావాలి? ఈ జన్మనే ఆఖరి జన్మ చేసుకోవచ్చు మీరు. నేను ఖచ్చితంగా చెప్తాను. కొంచెం దీని మీద దృష్టి పెట్టండి. పత్రి గారు ఏమంటారంటే, మన సమయాన్ని వృధా చేయొద్దు అంటారు. మామూలుగా మనం చేసుకోవాల్సిన పనులు చేసుకోవచ్చు. దాన్ని ఆయనేం కాదనరు. సంసారం చూసుకో, అలాగే సుఖపడు, ఎంజాయ్ చెయి. అది చెప్తారాయన. మరి వాటితో పాటు ఈ నీ ఖాళీ దొరికితే వ్యర్థమైన కబుర్లొద్దు.
అక్కర్లేని కబుర్లొద్దు, అవసరం లేని పుస్తకాలే చదవద్దు, టైము వృధా చేయొద్దు అని చెప్పి పత్రి గారు చెప్తూ ఉంటారు. అంచేత ఆ వృధా టైమని. అలాగే పగలే కాదు, రాత్రి కూడా మనకి చాలా టైముంటుందండి ఇయన్నిటికి. అంచేత ఏంటి అంటే, అలా కృషి చేస్తే ఎందుకు ఎదగమండి మనం? ఇంకో దృష్టి లేకపోతే జ్ఞానం ఎందుకు సంపాదించుకోలేం? గొప్పవాళ్ళకేనేటి, మనము గొప్పవాళ్ళవుతాం. వాళ్ళు కృషి చేశారు, మనం చేయలేదు. అదే తేడా, అంతకన్నా ఇంకేం కాదు. కొద్దిపాటు చేస్తే ఖచ్చితంగా అవుతాం. అది. అంచేత మనం ఈ మరణించిన తర్వాత ఉన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. ఏంటంటే, ఈ భూలోకం కాకుండా ఇంకా 6 లోకాలున్నాయని, వాటిలో జనాలోకం దాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నాను నేను. జనాలోకం పైన ఉండే లోకాలు, జనాలోకం కింద ఉండే లోకాలు. ఇది మీరు గ్రహించారో లేదో నాకు తెలీదు కానీ, జనాలోకం. అక్కడే కౌన్సెలింగ్ జరుగుతాయి. అక్కడి నుంచే మళ్ళా తిరిగి జన్మ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇయన్నీ చెప్తున్నాను నేను. సామాన్యులు జనాలోకం కింద లోకాల వరకే వెళ్ళగలుగుతారు. కానీ ఎవరైతే మహాత్ములు, జ్ఞానులు, యోగులు, తపస్సంపన్నులు వాళ్ళు జనాలోకం దాటగలుగుతారని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ జనాలోకం యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడేంటంటే, ఇంకో కొన్ని విషయాలు చెప్తాను ఈ సందర్భంగా. పత్రి గారు ఏమన్నారంటే, పూర్ణాత్మలు కానీ, మూలాత్మ కానీ తనలోంచి అంశాలను సృష్టిస్తుంది. అంటే అంశాత్మలు. సృష్టి చేసి వారికి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. ఏమిటంటే, మీరు కూడా అపారమైన జ్ఞాన సంపన్నులై నా స్థాయికి ఎదిగి నేనుండే ఈ సత్యలోకానికి మీరు చేరుకుంటే ఇంకా భూమి మీద మీకు ఇంకా జన్మలంటూ ఉండవు. కానీ ఈ సత్యలోకానికి చేరుకునేదాకా మళ్ళా ఏ లోకానికి మీరు వెళ్ళినా జన్మ తీసుకోవాల్సిందే. ఆఖరికి ఈ సత్యలోకానికి కింద ఉన్నటువంటి తపోలోకం, దాన్నే బ్రహ్మలోకం అంటారు. అక్కడికి చేరుకున్నా, అంత గొప్ప స్థాయికి చేరుకున్నా మళ్ళా భూమి మీదకి రావాల్సిందే అని వాళ్ళు చెప్తారు. ఇదే కదా మనకి భగవద్గీతలో కూడా. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జన మా ముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని. ఆ బ్రహ్మలోకాలు లాంటి లోకాలు, తపోలోకం అని కూడా చేరుకున్నా మళ్ళా భూమి మీదకి రావాల్సిందే. నేనుండేటువంటి లోకం ఈ సత్యలోకాన్ని చేరుకుంటే ఇంకా తిరిగి రావాల్సిన అవసరం లేదు అని కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం మరి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటున్నాం. అలా అప్పుడు అలా వాళ్ళకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ఏమిటి అంటే, వాళ్ళు ఆ తపోలోకం రావాలి. ఎవరు రాగలరు? ఆ సత్యలోకం. ఆ సత్యలోకానికి ఎవరు రాగలరు? ఆ సత్యలోకంలో ఎవరుంటారు? పూర్ణాత్మలే ఉంటాయి. అంటే పూర్ణాత్మలకే సత్యలోక అర్హత లభిస్తుందన్నమాట. అంటే ఆ లోకం చేరాలి అంటే ఎవ్వడైనా సరే పూర్ణాత్మ కావాల్సిందే. పూర్ణాత్మగా తయారవ్వాల్సిందే. అది ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం, జీవిత లక్ష్యం.
మనందరి యొక్క. నన్నెందుకు పుట్టించారు? నన్నెందుకు ఇచ్చేశారు? ఏంటి నాకు? నేను జీవితంలో ఏం చేయాలి? ఇలా చాలా సందేహాలున్నాయి చాలామంది. కొంతమందికి ఏమీ లేదు. ఊరికే ఎంజాయ్ చేయడమే. సంపాదించుకోవడం, ఎంజాయ్ చేయడం. కొంచెం జన్మలు పెరిగాక ఇటువంటి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. ఏమిటి నేను? ఏం చేయాలి? ఎందుకు ఈ జీవితం? సాధించవలసిందేటి? అంత అయోమయంగా ఉంటుంది. అది. దానికోసం ఇప్పుడు మనం ఇయన్నీ తెలుసుకోవడం. అలాగా సృష్టి చేసి, వాళ్ళకా లక్ష్యాన్ని నిర్దేశించి, వాళ్ళని జనాలోకంలో ప్రవేశపెడతారు. ఈ అంశాత్మల్ని జనాలోకం. అక్కడ నుంచి ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. జనాలోకంలో కౌన్సెలింగ్‌లయి జరుగుతాయి ఇయన్నీ కూడా. అప్పుడు అక్కడ వాళ్ళకి కొంత కౌన్సెలింగ్. అది ప్రారంభం గదా! ప్రారంభ జన్మ. అక్కడ వాళ్ళకి చెప్పవలసిన ఇయన్నీ కూడా చెప్తారు. ఆ పై లోకాల్లో ఉన్నటువంటి ఆ సీనియర్స్ చెప్పి, "నువ్వు జన్మ తీసుకొని ఈ కృషి చెయ్యాలి" అని చెప్పి వాళ్ళ లక్ష్యాన్ని అది మళ్ళా ఇంకోసారి గుర్తు చేస్తారు. అప్పుడు వాళ్ళు నిర్ణయించుకుని మొదట్లో ఏదో ఒక జన్మ తీసుకుంటారు. స్త్రీగానో, పురుషుడుగానో, ధనవంతుడుగానో, ఏదో ఒకటి చేసుకుంటారు. అలా మొట్టమొదటి జన్మ భూమి మీద ప్రారంభమవుతుంది. ఆ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకున్నాక. ఇక్కడేంటి అంటే ఏదైనా సరే, ఏ జన్మలో అయినా సరే, ఎప్పుడైనా సరే, మొదట్లో కొన్నాళ్ళు అయన్నీ గుర్తుంటాయి. తర్వాత ఏది గుర్తుండదు. మర్చిపోతారు. ఇంకా ఆ చుట్టూ ఉన్న ప్రభావం అంతా వాళ్ళ మీద పడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ ఒక 7, 8 సంవత్సరాల దాకా తల్లిదండ్రులు, ఆ కుటుంబం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళెలా తయారవుతే అలా తయారవుతారు. వాళ్ళు ఎలా జీవిస్తే అలా జీవిస్తారు. అది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు మాంసాహారులు అవుతే వీళ్ళు మాంసాహారులు. వాళ్ళు శాకాహారులు అవుతే వీళ్ళు శాకాహారులు. అలాగే వాళ్ళు హిందువులవుతే వీడు హిందువులే. వాడు క్రిస్టియన్ అవుతే వీడు క్రిస్టియనే. అలాగే ఇంకా ఆ ప్రాంతం యొక్క ఆచారాలు, వ్యవహారాలు అయ్యే పాటిస్తూ ఉంటారు. ఇంచుమించు ఆ డిటో అయిపోతారు వాళ్ళు. తర్వాత 7, 8 సంవత్సరాలు దాటాక సమాజంలోకొస్తారు. ఈ సమాజంలోకొచ్చిన తర్వాత ఆళ్ళందరి ప్రభావం వీడి మీద పడుతుంది. ఆ ఫ్రెండ్సు, ఆ స్కూలుకి వెళ్ళడం, ఆ బయటికి వెళ్ళడం, ఆ వాతావరణం అయన్నీ వీళ్ళ మీద పడతాయి. అక్కడ సహజంగా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బుకి ప్రాముఖ్యమిస్తారు. డబ్బున్న వాడికి విలువిస్తాడు. డబ్బున్న వాడికి గౌరవంగా ఉంటుంది. డబ్బు లేని వాడిని చాలా హీనంగా చూస్తారు. చాలా తక్కువగా భావిస్తారు. అంచేత ఆ డబ్బున్న వాడికి ఉన్న భోగాలు, వాడికుండే కార్లు, వాడికుండే అన్నీ చూసి ఈడికి కూడా ఏమనుంటుందంటే, నేను కూడా డబ్బు సంపాదిస్తే వారిలాగా హాయిగా ఉండొచ్చు కదా! అనేటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా వాళ్ళు ఎలా జీవిస్తూ ఉంటే, వాళ్ళ అలవాట్లు ఇయన్నీ ఎలా ఉంటే, అలా కూడా అయి కూడా ఇంకా ఎక్కువ ప్రాముఖ్యమవుతుంది. తర్వాత వాళ్ళకి మరి ఈ దానికోసం చదువులయి చదవడం, చేయడం అయన్నీ అయిపోయాక, మళ్ళా ఒక సంసారంలో ప్రవేశించడం, మళ్ళా అదొక కొత్త రకమైన జీవితం. తర్వాత మళ్ళా వాళ్ళకి పిల్లలయి పుట్టడం, చేయడం ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రారంభంలో, ప్రారంభ జన్మల్లో ఆళ్ళు తెచ్చుకున్న కర్మలేమి ఉండవు. అంచేత పెద్ద కష్టాలెక్కువుండవు. దాంతోటి వీళ్ళల్లో కొంత అహంకారము, గర్వము
ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, అందుకే అంటారు, ఏ కష్టం లేతే దేవుడు గుర్తురాడు. కష్టం ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు అంటారు. అంచేత ఏ కష్టము లేనివాడు ఎవరిని పట్టించుకోడు. అసలు దేవుడిని తలుచుకోవడమే తలుచుకోడు. చాలా ఇదిగా ఉంటూ ఉంటాడు. నాకంటే ఎవడున్నాడు గొప్పవాడు, ఇలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా ఇక్కడ కూడా మరి కొత్త జన్మ వలన వాడికి పెద్ద కష్టాలేమి లేకపోవడం వల్ల ఆ ఉన్నాయి చూసుకుంటూ గర్విస్తూ తానే గొప్పవాడు అంటూ అందరికంటా తానే ఇదనుకుంటూ మెల్లిమెల్లిగా ఏం చేస్తాడంటే కొన్ని తప్పులు, పాపాలు ఇయన్నీ చేస్తాడు. అలా స్టార్ట్ అవుతుంది. వాడి ఖాతాలో కర్మలు జమవుతూ ఉంటాయి. కొన్ని అనుభవిస్తాడు. మిగిలినవి మళ్ళా శరీరం వదిలాక పైన ఆడి అకౌంట్‌లో సంచితంలో పడతాయి. మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు పైకెళ్ళిపోతాడు. మళ్ళా జన్మ తీసుకున్నప్పుడు వాటిలో కొన్ని తీసుకొని మళ్ళా భూమి మీదకొస్తాడు. ఇది జరుగుతూ ఉంటుంది. ఆ కర్మలు అనుభవిస్తూ, మళ్ళా చేస్తూ ఇలా అది. పత్రి గారు ఏం చెప్తారంటే, ప్రారంభ జన్మల్లో దేహభావంతో ఉంటారు. దేహం దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. టాప్ ప్రయారిటీ. ఏముంటుంది దేహానికి ఇచ్చే ప్రిఫరెన్సు? ఖానా, పీనా, సోనా. ఇయ్యే. వీటి కోసం. అలా ఓ 100, 150 జన్మలయిపోయేసరికి దాంట్లోంచి కొంచెం మార్పొస్తుంది వాళ్ళలో. గుణము మారుతుంది. వాళ్ళు మనసుకు ప్రాముఖ్యం ఇస్తూ ఉంటారు. మనసుకు ప్రాముఖ్యం ఇస్తారు. ఇంకో 100, 150 జన్మలు. ఎన్నో కోరికలుంటాయి. చాలా గొప్పవాడవ్వాలనుకుంటాడు. అందరికంటే గొప్పవాడవ్వాలనుకుంటాడు. ఏదో పదవి సంపాదించాలనుకుంటాడు. లేతే ఏదో చాలా గొప్ప పేరు సంపాదించాలనుకుంటాడు. ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇంకో 100, 150 జన్మలు. అటు కర్మలు అలా పెరుగుతూ ఉంటాయి జన్మ జన్మకి. అక్కడి నుంచి కొంచెం కష్టాలెక్కువ స్టార్ట్ అవుతాయి. కారణం ఏంటంటే, ఇన్ని జన్మల్లో చేసిన కర్మలన్నీ ఉంటాయి కాబట్టి, అయ్యే తెచ్చుకుని అయన్నీ అనుభవిస్తూ ఈ కష్టాలు ఎక్కువ పడుతున్నప్పుడు ఆలోచనొస్తుంది. ఏంటి కష్టం? ఎందుకీ కష్టం అని. అప్పుడు కొంచెం ఆలోచన మొదలెడతాడు. వాళ్ళు తనకేమి అర్థం కాక ఆ పెద్దలు, గురువుల్ని పట్టుకుంటాడు. వాళ్ళ ద్వారా ఇయన్నీ తెలుసుకోవాలనుకుంటాడు. వాళ్ళని ఆశ్రయిస్తాడు. వాళ్ళని అడుగుతూ ఉంటాడు. నేను ఇందులోంచి బయటపడాలంటే ఎలా? ఏం చేయాలి? ఏంటి అని. అలాగా అప్పుడు మీరు చూసుకోండి. అంతకుముందు జన్మల్లో ఈళ్ళెవ్వరూ ఈ గురువులు అక్కర్లేదు, ఎవడు అక్కర్లేదు. కానీ ఆ స్థాయికొచ్చేసరికి 250, 300 వచ్చేసరికి గురువుని ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడు మెల్లిమెల్లిగా వాళ్ళు చెప్పే సందేశాలు అయి కాస్త వింటూ, తన ప్రవర్తన అది మార్చుకుంటూ, ఇయన్నీ చేస్తూ మెల్లిమెల్లిగా సాత్విక గుణంలోకొస్తారు. బుద్ధి బాగా వికసించే స్థితికొస్తారు. అది. కొంచెం ఆలోచించడం ఎక్కువుంటుంది. మెల్లిగా ఈ తప్పులు, పాపాలు మానేస్తారు. ఇంకొంచెం మంచి సేవలు అయి చేస్తూ ఉంటారు. ఇటువంటి టైంలో వాళ్ళు ఆ గురువుని ఆశ్రయించినప్పుడు కొంతమందికి ఏమవుతుందంటే కొంచెం ఎదిగిన వాళ్ళకి పూర్తిగా ఎక్కవు. అప్పుడు మళ్ళా ఇంకో గురువు అంటూ కొంత ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా చివరికి ఏం జరుగుతుంది అంటే ఎవరైనా సరే ఇంకా ఈ గురువులు అందరూ చెప్పేది ఇంకా గొప్ప ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అనుకుంటూ పత్రి గారి లాంటి గురువుదని చేస్తారు. అప్పుడు ఆయన
లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇయ్యి కాదు నాయనా పూజలు, భజనలు ఇయ్యేం కాదు, స్తోత్రాలు, జపాలు ఇయి కాదు. ధ్యానం చెయ్యండి అని చెప్తారు. అది. అప్పుడు ఈ ధ్యానం ప్రారంభిస్తూ ఉంటే, ఈ వాళ్ళు చెప్పేటువంటి పుస్తకాలు చదవడం అన్నీ చేస్తూ ఉంటే, వాళ్ళకి ఎంతో జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అది. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళం మనమంతా కూడా. అన్ని జన్మలెత్తి, ఇన్ని రకాల స్టెప్పులు దాటి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాం. కొంతమందేంటంటే, ఇందులో జ్ఞానంలోకొచ్చినా కూడా, వాళ్ళేమి ఈ స్థాయికొచ్చిన వాళ్ళు కాదు. బాగా ఆ దేహస్థితిలో, మనోస్థితిలో ఉన్నవాళ్ళే ఆళ్ళంతా. కానీ ఏంటంటే, వాళ్ళకిక్కడ తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే, ధ్యానం చేస్తే రోగాలు తగ్గుతాయి. ధ్యానం చేస్తే కోరికలు తీరతాయి. య అంచేత వాటి కోసం ఇందులోకొస్తారు. జ్ఞానం కోసం రారు. అంచేత వాళ్ళు అటువంటి క్లాసులకి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గైడింగ్ మెడిటేషన్స్ అని, లేతే ఈ సంకల్ప ధ్యానాలని, మనీ మెడిటేషన్స్ అని, లేతే ఇలాగేయో రకరకాలు మనయి ఉన్నాయి కాబట్టి అట్లోకెళ్తారు. వాళ్ళింకా చాలా జన్మలు తీసుకోవాలి. ఇప్పుడు మనం వాళ్ళు ఉండేటువంటి స్థాయిలోకి రావాలి అంటే, ఖచ్చితంగా వాళ్ళు ఓ 50 100 జన్మలు తీసుకుంటే తప్ప ఇందులోకి రాలేరండి. మనం చెప్పినా వాళ్ళకెక్కదు. అంచేత ఏమిటి అంటే, ఇయన్నీ దాటొచ్చాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను. ఇందులో మీలో చాలా మంది ఈ గైడింగు ఈ ఎక్కక, అర్థం కాక, ఏమిటి అంటూ ఇందులోకొచ్చిన వాళ్ళే. కారణం ఏంటంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి. అక్కడ మీకు ఎక్కదు. అక్కడ ఉండే వాళ్ళకి మనది అర్థం కాదు. అది ఉన్న పరిస్థితి. ఇంచేత ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుకుంటాయంటారు. పత్రి గారు చెప్తూ ఉంటారు. ఆ పనే చేశాం మనం. అది. అంచేత ఇప్పుడు మనం చేయవలసిందేంటంటే, మన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. జన్మలు వేస్ట్ చేయకూడదు. ఇప్పటిదాకా వేస్ట్ అయినాయి. ఓ 300, 350 జన్మలు మనకి వేస్ట్ అయిపోయినాయి. ఇంకా మనం వేస్ట్ చేయకూడదు. వీలైనంత తొందరగా మన జీవిత లక్ష్యం అయినటువంటి మరి ఆ పూర్ణ జ్ఞానాన్ని సంపాదించుకుని, మన గమ్యమైనటువంటి సత్యలోకానికి చేరుకునే దిశగా మనం కృషి చేయాలి. అంచేత ఈ 300, 350 జన్మలు ఏమవుతుందంటే, ఈ జనాలోకానికి కిందున్న లోకాల్లో ఉంటూ, జనాలోకం వచ్చి మళ్ళా జన్మ తీసుకుంటారు. కానీ, ఆ దాటిన వాళ్ళేం చేస్తారంటే, బాగా కృషి చేసి, సాధన చేసి, జ్ఞానాన్ని పెంచుకుని, గొప్ప సేవలు చేసి, ఆ జనాలోకం దాటి వెళ్తారు. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఏమిటంటే, జనాలోకం కంటే కింద లోకాల్లో ఉన్నవాళ్ళు జనాలోకం చేరుకుని, అక్కడి నుంచి జన్మ తీసుకుంటారు. కానీ, జనాలోకం దాటిన వాళ్ళు జనాలోకం ఎళ్ళవలసిన అవసరం ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్‌లన్నీ కూడా మీకు కొంత అవగాహన ఉంటే, ఇయన్నీ కొంచెం బాగా అర్థమవుతాయి. నేను చెప్పే విషయాలు. జనాలోకం దాటి ఉన్న లోకాల అర్హత పొందిన వాళ్ళు జనాలోకం ఎళ్ళవలసిన పనేం లేదు. వాళ్ళు మళ్ళా తిరిగి జన్మ తీసుకోవాలంటే జనాలోకం వచ్చి తీసుకోక్కల. వాళ్ళు ఆ పై లోకాల్లోంచే మరి ఇప్పుడు సత్యలోకంలో ఉన్నవాళ్ళు జనాలోకం రావక్కల. అక్కడి నుంచే వాళ్ళు జన్మలు తీసుకోవచ్చు. అది. అంచేత ఎవ్వరైనా సరే జనాలోకం దాటి ఉన్న ఆ గొప్ప లోకాలకి చేరుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు.
మరి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎవరైతే భూమి మీద విశేషమైన సేవలు చేస్తారో, నిస్వార్థంగా జీవిస్తారో, పరుల కోసం, తన కోసం కాక పరుల కోసమే జీవితాన్ని వెచ్చిస్తారో, వాళ్ళు భూమి మీద మహాత్ములని పిలువబడతారు. శరీరం వదిలిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ మహాలోకానికి చేరుకుంటారు. అలా కొన్ని జన్మలు అక్కడ అయిపోయిన తర్వాత ఆ మహాలోకంలో అక్కడి నుంచి కిందకొస్తారు. ఇంకా సేవలు చేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా ఈ సాధనలోకొస్తారు. ధ్యాన సాధన, జ్ఞాన సముపార్జన వీటిలోకొస్తారు. ధ్యానం అంటే ఎన్ని తపస్సు. ఇది బాగా విశేషంగా చేస్తారు. చాలా తీవ్రాతి తీవ్రంగా చేస్తారు. అలా తీవ్రంగా చేయడం వల్ల వాళ్ళు తపోలోకం చేరుకుంటారు. ఆ తపోలోకంలో కూడా కొన్ని జన్మలు మళ్ళా భూమి మీదకొస్తూ, ఆ సాధన ఇంకా తీవ్రాతి తీవ్రంగా చేస్తూ, ఒక ఆంజనేయ స్వామిలా, ఓ ముమ్మడి వరం బాలయోగిలా, ఓ జిల్లెళ్ళ మూడు అమ్మలాగా, చివటం అమ్మవారిలాగా, అవధూతల్లాగా, ఇంకా ఆ జన్మంతా సాధన తప్ప ఇంకోటి ఉండదు. అలా సాధన చేస్తూ వాళ్ళు మెల్లిమెల్లిగా సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు చివరికి. ఓ సత్యసాయి బాబా, ఓ షిరిడీ బాబా, ఓ వివేకానంద, ఓ రమణ మహర్షిల అనుభవంలోకి తెచ్చుకుని సత్యలోకం చేరుకుంటారు. అక్కడితో వాళ్ళ యొక్క ఈ రాకపోకలు ఆగిపోతాయి. ఇంకా భూమి మీద వాళ్ళు రావాల్సిన పనేమి లేదు. తర్వాత పనులు ఏవి ఉంటే అవి చేసుకుంటారు. అది. ఈ అర్థం అవుతే దృష్టి దాని మీద ఉంటుంది. ఇది అర్థం కాకపోతే వేరే వేరే దృష్టి ఉంటుంది. వేరే వేరే పనులు చేస్తాం. ఈ శరీరం కోసం, ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం సహజంగా చేయవలసింది చేయాలి. సంసారం తప్పదు. పిల్లలు తప్పరు. సృష్టి ధర్మం అది. మన తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వల్లే కదా మనం భూమి మీదకొచ్చాం. మనం భూమి మీదకొచ్చి ఇంక నాకేమి అక్కర్లేదంటే దొబ్బదు. ఎలా మనం వచ్చామో ఈ సృష్టి కొనసాగడానికి మన తల్లిదండ్రులు వాళ్ళ పాత్ర వాళ్ళు ఎలా పోషించారో మనము పోషించాలి. భార్యాభర్తలు. మనం కూడా కొంతమంది పిల్లలకి జన్మనిస్తూ ఆ ధర్మం నిర్వర్తించాలి. అంతేకాదు జన్మ ఇచ్చిన తర్వాత వాళ్ళని ప్రయోజకులుగా చేసే వరకు కొంత దృష్టి వాళ్ళ మీద కూడా పెట్టాలి. ఇది తప్పదు. వాళ్ళని పోషించాలి. వాళ్ళని ప్రయోజకులుగా చేయాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్ వచ్చినప్పుడు, ఓ ఉద్యోగం సంపాదించుకుని, వాళ్ళ పని వాళ్ళు చేసుకునే స్థాయి వచ్చినప్పుడు వాళ్ళని పూర్తిగా వదిలేయాలి. పక్షి రెక్కలొచ్చాక పిల్లకి ఎలా వదిలేస్తుందో మనం కూడా వదిలేయాలి. అంతేగాని చచ్చేదాకా వాళ్ళని పట్టు కూర్చోవడం కాదు. అది. అంచేత ఈ సంసార బాధ్యత ఉంది. ఈ పిల్లల బాధ్యత ఉంటుంది. అలాగే సంపాదన. ఇందులో భార్యాభర్తలిద్దరూ 2 వాళ్ళకి ముఖ్యంగా ఉండే 2 బాధ్యతలు కలిపి చేస్తూ ఉంటారు. భర్త సంపాదిస్తాడు. భార్య సంసారాన్ని నిర్వహిస్తూ ఉంటుంది. అంచేత ఏ ఇబ్బంది ఉండదు. ఆ రకంగా ఆ కాంబినేషన్‌లో చేస్తూ ఈ పని కూడా చేసుకోవాలి. మన జీవిత లక్ష్యాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు నిజంగా మన జీవితాన్ని
మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. ధన్యం చేసుకున్న వాళ్ళం అవుతాం. వచ్చిన పని పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్దేశంతో భూమి మీదకొచ్చామో అది మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. అది. మరి నిజంగా వాడు గొప్పవాడే. నీ ప్రణాళిక ప్రకారం నువ్వు జీవిస్తే ఇంకంతకన్నా కావాల్సిందేంటి? పత్రి గారు లాంటి గురువు దొరికితే మన ప్రణాళిక కంటే కూడా మించి మనం చేయగలుగుతాం. అది. అంచేత ఇప్పుడు మనం ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా, యవ్వనంలో ఉన్నా, లేతే కౌమార దశలో ఉన్నా, వార్ధక్యంలో ఉన్నా, మన లక్ష్యాన్ని తెలుసుకొని, దాన్ని సాధించే కృషి మనం చేయాలి. ఎంత టైం మనకు వీలుంటే ఆ టైం దీనికి కేటాయించాలి. కొన్ని ఇబ్బందులుంటాయి. కొన్ని అవరోధాలుంటాయి. కొన్ని పరీక్షలుంటాయి. ఇలా చాలా ఉంటాయి. వాటి దారి వాటిదే. మన దీక్ష, పట్టుదల, మన లక్ష్యం మనదే. అంచేత ఇక్కడ స్త్రీయా, పురుషుడా, ధనవంతుడా, పేదవాడా ఇయన్నీ మనకనవసరం. అయన్నీ పెద్ద శాశ్వతంగా ఉండేవేం కావు. ఎవ్వరు ఎవరికీ శాశ్వతం కాదు. ఎవరికి వాళ్ళే వచ్చారు. అందుకే పత్రి గారు ఏమంటారంటే, పక్క వాళ్ళ మీద దృష్టి పెట్టొద్దు అంటారు. నీ దృష్టి నీ గురించి నువ్వు చూడు. పక్క వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తా ఉంటారు. అది. అంచేత మరిప్పుడు మనం ఇంతకుముందు తెలుసుకున్న దాన్ని బట్టి ఎవరైతే జనాలోకం దాటి ఉన్న పైలోకాలకి చేరుకోగలుగుతారో వాళ్ళు చాలా చాలా గొప్పవాళ్ళ కింద లెక్క. మరి చెప్పుకున్నాం ఇంతకుముందు. కింది 3 లోకాల వాళ్ళు శిష్యులుగా ఉంటారు. పై 3 లోకాలు చేరుకున్న వాళ్ళు గురువులవుతారని. ఇక్కడ నేర్చుకుంటారు, అక్కడ నేర్పుతూ ఉంటారు. పత్రి గారు మనల్ని ఎందుకు నేర్పమంటారు అంటే, నువ్వు కింద స్థాయిలో ఉండొద్దు నాయనా. ధ్యానంలోకొచ్చావు. నువ్వు పై స్థాయికి చేరుకో. నేర్పు అని చెప్తూ ఉంటారు. అదే ఇప్పుడు నేను మీ అందరి చేత చేస్తున్నాను. చెప్పమంటున్నా. అలవాటు చేస్తున్నా. ఇది మీరు అవకాశం దొరికినప్పుడల్లా ఈ పని మీరు చేయొచ్చు. ఎవరైనా నలుగురొస్తారు. వాళ్ళకి చెప్పండి. లేతే ఎక్కడికైనా వెళ్లి చెప్పండి. లేతే ఏదైనా అవకాశం వస్తుంది. దాన్ని ఉపయోగించుకోండి. అది. అంచేత ఇక్కడ మీకు కొంచెం అలవాటవుతే భయం పోతుంది. చెప్పగా చెప్పగా ఏమీ భయం ఉండదు. భీమవరం 3 రోజుల క్లాసు వచ్చిన వాళ్ళు కానీ ఖచ్చితంగా గొప్పగా ఎదుగుతారు. వాళ్ళు గొప్పవాళ్ళనే లెక్క. ఎదగగల సమర్థత ఉన్నవాళ్ళు. మీరు కృషి చెయ్యకపోతే నేనేం చేయలేను కానీ, మీరు కృషి చేస్తే ఎదిగి తీరతారు. అంచేత గుర్తుపెట్టుకోండి. మరి మనం ఊర్ధ్వలోకాలు అంటే జనాలోకం దాటి ఆ లోకాలు మనం చేరుకోవాలి అంటే ఒక విషయం చెప్పుకొస్తున్నాం. ఏమిటంటే భగవంతునికి ఇష్టులవ్వాలి. ఆ సృష్టికర్తకి. దానికి అనుగుణంగా మనం జీవించగలగాలి. నీకు భగవంతుడు ఇష్టం కాదు. భగవంతునికి నువ్వు ఇష్టలవ్వాలి. అది మనం చెప్పుకోవాలి. మరి ఇష్టలవ్వాలంటే ఎలా? మీరు చెప్పడం బానే చెప్తారండి. ఎలా అవుతాం? అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 12వ అధ్యాయం మరి 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా. మీరు భగవద్గీత తిరగేసి చూసుకోండి. 12వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా. మరి
గొప్పగా వివరించడం జరిగింది. తనకి ఎవరు ఇష్టలు అన్న సంగతి స్పష్టంగా చెప్పారు. మనమేమనుకుంటాం, నేను పూజ చేస్తున్నాను, నైవేద్యాలు బాగా పెట్టాను, ఆ తీర్థయాత్రలు చేశాను, ఇవి చేశాను, భజనలు చేస్తున్నాను, స్తోత్రాలు పాడుతున్నాను అంచేత ఖచ్చితంగా ఆయనకి నేనంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళని ఆయన లెక్క చేయడు. ఎవరైతే ఆయనే చెప్పినట్టు ఆ రకమైన ప్రవర్తన, ఆ లక్షణాలు కలిగి ఉంటారో వారినే ఇష్టపడతాడాయన. స్పష్టంగా చెప్పాడు. జ్ఞానులు వారే నాకిష్టులు అన్నారు. అంటే ఆత్మ గురించి, ఆత్మజ్ఞానం గురించి అవగాహన ఉన్నవాళ్ళు. అది. మొన్న కొన్ని చెప్పుకున్నాం మనం. అది. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే కొన్ని లక్షణాలు చెప్పాడు. మనకి ఏ లక్షణాలున్నాయి? ఏమిటంటే అవి సమస్త ప్రాణుల ఎడల ద్వేషం లేనివాడు, మైత్రి, కరుణ కలవాడు. ఇయుండాలి ఈ లక్షణాలు. ఇయన్నీ నోట్ చేసుకొని, మీలో ఎన్నున్నాయి, ఇంకా ఎన్ని మనం సంపాదించుకోవాలి. చాలామంది ఏదో నేను ఎవరి మీద అసూయ పడను, నేనేదో దానాలు చేస్తూ ఉంటాను, లేకపోతే నేనన్నీ మంచి పనులే చేస్తాను, నేనేదో పరాకాష్ఠకి చేరిపోయాను అని ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం చెప్తున్నా. ఎన్ని విషయాలు చెప్పబడ్డాయో. ఊరికే ఈ 2, 3 మన గుణాలేయ్యో చెప్పుకుని పొంగిపోవడం, ఉబ్బిపోవడం కాదు. ఇంకా ఎన్ని సంపాదించుకోవాలో తెలుసుకోవడం. మైత్రి, కరుణ గలవాడు. అహంకారం, మమకారం లేనివాడు. సుఖ దుఃఖాల్లో సమభావం కలవాడు. ఓర్పు కలవాడు. ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండేవాడు. యోగయుక్తుడు. యోగాన్ని అభ్యసించేవాడు. మనస్సు స్వాధీన పరుచుకున్నవాడు. దృఢమైన నిశ్చయం కలవాడు. నాయందు అంటే ఆత్మయందు భక్తి కలవాడు. ఆత్మయందు సమర్పించబడిన మనోబుద్ధులు కలవాడు. ఇలాంటి లక్షణాలు ఎవరికుంటాయో వాడు నాకు ఇష్టుడు అని చెప్పారు ఆయన. ఇది 12వ అధ్యాయంలో 13, 14 శ్లోకాలు. ఈరోజు ఇంకా కొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. 12వ అధ్యాయంలో 15వ శ్లోకం. ఏమిటంటే ఆ శ్లోకం, యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజత్ చయః హర్షమర్షభ ఏద్వే గైర్ముక్తో ఎస్ సమీ ప్రియా. అది శ్లోకం. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, ఎవని వలన లోకంలోని జనులు భయపడరు, ఎవని వలన లోకములేని జనులు భయపడరు. వాడంటే ఎవరు భయపడరు. మేలు చేసేవాడు. కీడు చేసేవాడంటే భయపడతాడు. మనకి అన్యాయం చేసేవాళ్ళంటే భయపడతాడు. అంతేకాని మన శత్రువు అయితే భయపడతాడు. కానీ ఈ లక్షణాలు ఏమీ లేనివాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరినీ బాగా చూసుకునేవాడు, అందరితో బాగా మెలిగేవాడు, వాడంటే ఎందుకు భయపడతాడు? ఉపకారమే చేసేవాడు, సేవలు చేసేవాడు, ఎందుకు భయపడతారు? అంచేత మిమ్మల్ని చూసి ఎవరైనా భయపడితే ఖచ్చితంగా ఇంకా మీకు ఆ లక్షణం రానట్టే లెక్క. అలాగే ఎవడు లోకము వలన భయం పొందడో, ఈ లోకంతో వాడే భయం పొందడు. ఎవడేమవుతే ఉంది. ఎందుకంటే
వాడికి అవగాహన ఉంది. నేను ఆత్మ. ఎవడు నన్నేం చేస్తాడు? ఎవడో ఏదో చేస్తాడని. లేతే ఏదో కరోనా వస్తుందని. లేతే ఏదో జరుగుతుందని. లేతే నాకేదో నష్టం వస్తుందని. నా ఆస్తులయ్యో పోతాయని. ఇలాంటి భయాలు. ఎటువంటి భయం లేనివాడు. ఇంకా ఏం చెప్పారంటే, ఎవడు సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులత మొదలైనవి లేకుండా ఉంటాడో వాడు నాకిష్టుడు అన్నారాయన. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఎవని వలన లోకంలో జనులు భయపడరో, ఎవడు లోకము వలన భయాన్ని పొందడో, ఎవడు సంతోషము, క్రోధము ఎప్పుడు ఊరిక అన్నిటికీ పెద్ద ఏదో ఉప్పొంగిపోవడం కాదు. ఊరికే అన్నిటికీ కోపగించుకోవడం కాదు. ప్రతి దానికి భయపడడం కాదు. మనసు ఎప్పుడూ అశాంతిగా ఉండడం. మనోవ్యాకులత. ఏంటో తెలీదు. ఎందుకో నా మనసేం బాగోలేదంటారు. ఏమి జరిగినా, ఎంత నష్టం వచ్చినా, ఏమొచ్చినా మనసు ఆ వ్యాకులత ఉండకూడదు. ఆందోళన ఉండకూడదు. ఇలాంటివి లేకుండా ఉంటాడు. అట్టివాడు నాకిష్టుడు. మరి గుర్తెట్టుకోండి. ఈ స్థాయికి ఎవరు రాగలరు? చెప్పడం ఆయన బాగానే చెప్పాడు. మరి ఆ స్థాయికి రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. సాత్విక గుణాన్ని దాటాలి. నేను మొన్నటిదాకా ఏం చెప్పేవాడిని అంటే 3 రోజుల క్లాస్‌లో సాత్విక గుణాన్ని సంపాదించుకోండి చాలు అని చెప్పేవాడిని. అక్కడికొస్తే సరిపోతుంది. కారణం ఏంటంటే సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు కొద్దిగా బుద్ధి వికసించి ఆ బుద్ధే మనల్ని నడిపిస్తది తర్వాత. ఇప్పుడు మనమంతా ఇంచుమించు సాత్విక గుణంలో ఉన్నట్టే లెక్క నా లెక్క. ఇయన్నీ వింటున్నాం. ఇంకా మనకు అర్థమవుతుంది. ఇది కాదు ఇంకొంచెం మనం ఎదగాలి. ఈ చేసింది సరిపోదు. ఇంకా సాధన పెంచాలి అని చెప్పి పెంచుకుంటాం. అప్పుడు ఈ సాధన తీవ్రతరం చేసినప్పుడు నేను అందుకే ఈ 2 అవర్స్ తోటి సరిపెట్టద్దట. ఇంకా ఎక్కువ చేయమంటాను అవకాశం ఉన్నప్పుడు. నైట్‌లు మీకు నిద్ర పట్టకపోతే మంచం మీదే కూర్చోండి హాయిగా. చేసినంత సేపు చేయండి. నిద్రొస్తే మళ్ళా పడుకోండి. పగలు కూడా ఖాళీ దొరికితే సాధన చేయండి. ఇది. ఇలాగా ఎవరైతే సాత్విక గుణం కలిగి పరిసాత్వికం, మహాపరిసాత్వికం ఆ స్థాయికి చేరుకుంటారు. వాళ్ళు ఇయన్నీ ఆచరించగలుగుతారు. ఈ లక్షణాలన్నీ వాళ్ళు ఉంటాయి. అప్పుడు వారు ఆ భగవంతుని దిష్టిలో అటువంటి వాళ్ళు జనాలోకం దాటి ఆ పైలోకాలకి చేరుకోగలుగుతారు. అలాగే 12వ అధ్యాయంలో 16వ శ్లోకం. 12వ అధ్యాయంలో 16వ శ్లోకం. అనపేక్ష, శుచిర్దర్శ, ఉదాసీనో గతవ్యధః, సర్వారంభ పరిత్యాగి, యో మద్భక్త సమే ప్రియః. అది శ్లోకం. అంటే ముందు చదివేస్తున్నాను. కోరికలు లేనివాడు, అంతర్శుద్ధి కలవాడు, వివేకవంతుడు, దేనియందు ఆసక్తి లేనివాడు,
దుఃఖించని వాడు, సమస్త కార్యాలు పరిత్యజించిన వాడు, అంటే ప్రాపంచికమైన నాయందు అంటే ఆత్మయందు భక్తి కలవాడు, అంటే దృష్టి ఎప్పుడు ఆత్మ మీద పెట్టేవాడు, అంటే ధ్యానం చేసేవాడు. ఖాళీ దొరికితే ధ్యానంలో కూర్చుంటారు, అంటే ఆత్మ మీద దృష్టి పెడతారు, అంటే భగవంతుని మీద దృష్టి పెడతారు. అది ఖాళీ దొరికితే చాలు, అవసరాలు తీర్చుకుంటారు. ఖాళీ దొరికితే ఆ పని చేస్తాడు. వాడు నాకు ఇష్టడు అన్నాడు ఆయన. ఈ కూడా ఉండాలి. కోరికలు లేనివాడు. ఇప్పుడు డీటెయిల్గా చెప్పుకుందాం. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఈ గైడింగ్ మెడిటేషన్లోకి వెళ్ళి ఈ సంకల్ప ధ్యానాలు చేస్తూ మనీ మెడిటేషన్ చేస్తూ ఎందుకు చేస్తున్నారు? ఈ అన్నిటికీ కోరికలు. కొంతమంది డబ్బు కావాలి, కొంతమంది సమస్యలు పోవాలి, కొంతమందికి రోగాలు తగ్గాలి. ఇలా ఒక్కొక్కళ్ళకి ఎన్నో ఉన్నాయి ఇలాంటి కోరికలు. వాటి కోసం జ్ఞానంలోకి వచ్చి చేస్తున్నారు. కానీ అలా కోరికలు, అందుకే మేడం ఏంటి, నేనేంటి ఎన్నోసార్లు చెప్తున్నాం. కోరికల కోసం ఏమీ చెయ్యొద్దు, సంకల్పాలు మనకేమొద్దు అని చెప్పి పత్రి గారు చెప్పినట్టే చెప్తూ ఉంటాం. చెయ్యవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. నువ్వు కోరుకోవడం ఎందుకు? ఖచ్చితంగా చెప్పారు పత్రి గారు. నువ్వు చేయవలసిన దాని మీద దృష్టి పెట్టు, కోరికల మీద కాదు నీ దృష్టి అని చాలా స్పష్టంగా చెప్తారు పత్రి గారు. కానీ వాళ్ళకి ఇవన్నీ అవగాహన లేదు, ఆ నమ్మకం లేదు. కోరితేనే ఇస్తారు, లేకపోతే లేదే అంటారు. మనవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఈ గైడింగ్ మెడిటేషన్ అక్కడ. మీ యాస్ట్రల్ మాస్టర్స్ అని వాళ్ళని మీరు అడగకపోతే వాళ్ళు ఎందుకు వస్తారు, ఎందుకు ఇస్తారు? మీరు అడిగితేనే కదా వాళ్ళు ఇచ్చేది అంటారు. అలా చెప్తారు. దాని మీద ఏంటంటే మనం కోరాలనుకుంటా, మనం అడగాలనుకుంటా, అడగంది అమ్మైనా పెట్టదు కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. వాటి వెనకాల పడతారు. కానీ ఈ సృష్టిలో, భగవంతుని సృష్టిలో కోరవలసిన పని లేదు, చెయ్యవలసింది చేస్తే ఖచ్చితంగా పొందవలసింది పొందుతాం. చేత కోరడం మీద కాదు, చేసే దాని మీద దృష్టి పెట్టాలంటారు. పత్రి గారు కూడా చెప్పారు, ప్రారంభ జన్మల్లో కోరింది రాదు, అర్హతని బట్టి వస్తుందంటారు. నువ్వు డబ్బు కోరావు, నీకు రాదు. నువ్వు కోరకపోయినా గత జన్మలో నువ్వు దానాలు చేసి ఈ జన్మ తీసుకుని ఉంటే అర్హత సంపాదించుకుని ఉన్నావు. అప్పుడు నువ్వు చేసిన దానాలను బట్టి, దాన్ని బట్టి నువ్వు ఇక్కడ లక్షాధికారి అవ్వాలా, కోటీశ్వరుడు అవ్వాలా, అపర కోటీశ్వరుడు అవ్వాలా అన్న అర్హత నీకు వస్తుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ నువ్వేమి కృషి చేయక్కల, ఏమక్కల, ఆటోమేటిక్గా కోట్లు వచ్చేస్తాయి. ముఖేష్ అంబానీకి ఇప్పుడు ఎవడో పుట్టాడండి మనవడు, పుట్టగానే అపర కోటీశ్వరుడు. ఏం కష్టపడ్డాడు? ఏమీ లేదు, అర్హతను బట్టి అక్కడ జన్మ తీసుకోగలిగాడు. అలా అలా అది. అలాగే మధ్యస్థ జన్మల్లో పత్రి గారు మనకి చెప్పేది ఏంటంటే, అక్కడ కూడా కోరింది రాదంట, కావలసిందే వస్తుందంట. ఇది నా జీవితంలో కూడా జరిగింది. నేను అయ్యయ్యో కోరుకునేవాడిని. నాకు అది కాదు కదా కావాల్సింది, ఆ ప్రాపంచికమైనవి, డబ్బు ఇవి కాదు కదా, నాకు జ్ఞానం కావాలి. ఆ విషయం నాకు తెలియదు. అట్ల వెనకాలే పడుతున్నా. అప్పుడు ఇంకా ఆ టైం వచ్చింది. ఆ సంపాదన అన్నిట్లో దెబ్బలు పడిపోయింది. అన్నిట్లో నష్టమే. ఏది పట్టుకుంటే అది దెబ్బ కొడుతుంది. ఏం అర్థం కాలే ఏంటని. అలాంటి టైంలో పత్రి గారి పరిచయమై ఇవన్నీ తెలుసుకుని దీనికి ఆకర్షితుడినై ఇందులోకి రావడం జరిగింది. అంటే నాకు కావాల్సింది ఇది కాబట్టి ఆ ప్రకృతి, ఆ నేచరు నన్ను ఇటు నడిపించింది. నీ దారి అది కాదు నాయనా,
నీది ఇది అని చెప్పి. మీకు కూడా అలాగే జరుగుతాయి, చూసుకోండి కావాలంటే. కావాల్సింది వస్తుంది. మనమంతా మధ్యస్థ జన్మలో ఉన్నాం. అలాగే చివరి జన్మలోకి వెళ్ళేసరికి పత్రికల ఏదైతే లోక కళ్యాణానికి అవసరమో అవన్నీ నీకు సమకూర్చబడతాయి. ఇప్పుడు పత్రి గారు ఈ స్థాయిలో ఉన్నారు. మరి ఈ జ్ఞానం అందరికీ అందించాలి అంటే పెద్ద పెద్ద సెంటర్లు కావాలి. బెంగుళూరులో వ్యాలీ, కర్తాలు అక్కడొక పెద్ద సెంటర్. ఇప్పుడు పేరవరం, ఇలా ప్రకృతి వ్యాలీ, ఇవన్నీ మెల్లిమెల్లిగా తయారవుతున్నాయి. ఆయనకి అప్పుడు అవసరము అవే సమకూర్చబడుతున్నాయి. అది ఎక్కడా కోరింది రాదు, గుర్తెట్టుకోండి. అంచేత ఎవడు గొప్పవాడు అంటే కోరికలు లేనివాడు. ఇది శ్రీకృష్ణుల వారు చెప్పింది. అలాగే అంతర్శుద్ధి కలవాడు. అంతరంలో ఏముంది? మనసు ఉంది. ఆ మనశుద్ధి ఉన్నవాడు. ఆ మనసునే శుద్ధి కాదు, పరిశుద్ధి, మహాపరిశుద్ధి చేయమంటున్నాను నేను. ఆ సాధన తీవ్రంగా చేయమంటున్నా. అంత శుద్ధం ఉన్నవాడు దేని యందు ఆసక్తి ఉండదు. ఒక్క ఆత్మ తప్ప ఇంకా దేని మీద ఆసక్తి ఉండదు. ఈ ప్రాపంచికమైనవి ఈ ఆటల మీద. ఆ డబ్బును చూసి ఈడు ఎగబడ్డం, నాకు లేదని బాధపడ్డం, నాకు కావాలనుకోవడం ఏముండదు. ఆడికి ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి అనే భావనలో ఉంటారు. లేకపోతే ఆడుకుంది నాకు కావాలి, నేను ఎలా సంపాదించాలి, ఈ గోల. కానీ ఎవరికైతే దేని యందు ఆసక్తి ఉండదో, అలాగే దుఃఖించని వాడు. ఏది జరిగినా దుఃఖం ఉండదు, మంచి జరిగినా అంతే, చెడు. ఇంకా ఏమిటి అంటే సమస్త కార్యాలు పరిచయించిన వాడు. ఈ ప్రాపంచికమైన పనులన్నీ కూడా వదిలేస్తాడు. అంతేకాదు నా యందు అంటే ఆత్మ యందు భక్తి కలవాడు. ఎవరికి భక్తి ఉంటుందో వాడు. అలా ఎవడు ఉంటాడో వాడు నాకు ఇష్టడు అని చెప్పి మరి శ్రీకృష్ణుల వారు ఈ 12వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ స్థాయి రావాలి అంటే అంతర్శుద్ధి, అది కూడా ఆ గీతలో ఆయనే చెప్పాడు. మనోశుద్ధి, అంతరంలో ఉన్నది మనసేగా, ఇంకేముంది, అది శుద్ధి చేసుకోవాలి. మామూలు శుద్ధి సరిపోదు, పరిశుద్ధి, మహాపరిశుద్ధి. దానికి తీవ్ర ధ్యాన సాధన, సాత్వికమైన శాకాహారం. మరి దానికోసమే భీమవరంలో 3 రోజుల క్లాసు. మేము అందుకే పూట క్లాసులు, రోజు క్లాసులు తగ్గించేసాం బాగా. ఎంతసేపు ఎక్కడైనా సరే 3 రోజుల క్లాసు, అన్ని ఏరియాలు పెడుతున్నాం. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఈ స్థాయిలో ఉన్న వాళ్ళంతా అక్కడికి వస్తారు. అంచేత వాటిని ఎక్కువ కండక్ట్ చేస్తాం. మా మేడం ఓ పక్కకి వెళ్తారు, నేను ఇంకో పక్కకి వెళ్తాను. అంచేత ఏదో కొత్త వాళ్ళకి వెళ్ళి చెప్పి అవన్నీ వాళ్ళు ఎదగడానికి అక్కడక్కడికి వెళ్ళి ఎదుగుతారు. చివరికి ఏం చేస్తారంటే మన దగ్గరకు వస్తారు. వాళ్ళ చేత కూర్చోబెట్టి అలవాటు చేయించి తీవ్ర సాధన చేయిస్తూ వాళ్ళని బాగా ఎదిగేటట్టు చేస్తాం. అంచేత ఇలాంటి గుణాలు మనకున్నప్పుడు ఖచ్చితంగా జనాలోకం దాటి పైన ఉన్నటువంటి గొప్ప లోకాల అర్హత మనం సంపాదిస్తాం. మరి రేపు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంకా చాలా చెప్పారు శ్రీకృష్ణుల వారు. ఇవన్నీ లక్షణాలన్నీ మీరు నోట్ చేసుకోండి, ఒక్కొక్కటి టిక్లు పెట్టుకోండి. ఇందులో నేను ఎంతవరకు పాటిస్తున్నాను, ఎంతవరకు కొద్దిగానే పాటిస్తున్నాను, ఎంతవరకు పూర్తిగా పాటిస్తున్నాను, అసలు ఇంకా ఏమీ ఆ రకమైనటువంటి ప్రవర్తన నాకు లేదు. ఇవన్నీ కూడా మీరు టిక్లు పెట్టుకుంటూ రావాలి. ఊరికి ఏ కృషి లేకుండా ఏమీ జరగదు. కానీ సాధన పెరిగే కొద్దీ మీలో ఆచరణ పెరుగుతుంది.
చేత సాధన తీవ్రం చేయండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ.